అందరూ చెబుతున్నది ఏంటంటే అక్కడ కూటమి మంచి దూకుడు మీద ఉంది. అడ్డీ వైసీపీ ఏమైనా గెలిస్తే ఒక 8 to 10 అన్నట్టుగానే చెప్తూ వస్తున్నారు. అంతకుమించి పెద్దగా నేను ఎవరి నోట ఎక్కువ ఫిగర్ వినలేదు. నేను పోలింగ్ రోజు అదే ఫిగర్ విన్నాను, పోలింగ్ ముందు రోజు అదే విన్నాను, పోలింగ్ అయిపోయినాక 5 రోజుల వరకు అదే ఫిగర్ విన్నాను. ఈ 3 రోజులుగా మరి అది ఎందుకు ప్రచారం చేస్తున్నారో, ఎందుకు దాని మీద స్ట్రెచ్ చేస్తున్నారో, లేక ఇంకేదన్నా వీళ్ళకు కొత్త ఇది ఉందా తెలియదు, ఫీడ్బ్యాక్ ఉందా తెలియదు. ఇప్పుడేం మాట్లాడుతున్నారని అంటే ఉత్తరాంధ్రలో 50-50 ఉంటాయి, కాపులు అక్కడ తూర్పు కాపులు కూటమితో కలవలేదు, సంథింగ్ ఏదో ఒక లాజిక్ లేని ఈక్వేషన్ ఏదో చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీకు మనం 1983 నుంచి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఉత్తరాంధ్ర ఒకటి. అవును. మీకు ప్రతి తెలుగుదేశం పార్టీకి క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకున్న కూడా ఆ పార్టీయే. 2019లో మొన్న గెలిచిన స్థానాలు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే అచ్చెన్నాయుడు గారు కానీ అశోక్ గారు గెలిచింది అక్కడ. అవును. అంటే విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ప్రజలకి కనిపించేది ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం కనబడింది. విశాఖపట్నం విధ్వంసంలో విజయసాయిరెడ్డి పాత్ర ఎంత ఉందో ఆయన ప్రభావం లేని ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా. ఓకే. ఆ ప్రభావం కొంత సత్యబాబు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దెబ్బతింది. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ జిల్లా ఒకప్పుడు 10 స్థానాల 12 స్థానాల నుంచి 9, ఇప్పుడు 9 అసెంబ్లీకి తగ్గిపోయింది. అంటే రాజకీయంగా ఏదైతే ఉత్తరాంధ్ర అనేది అంటే పూర్వకాలం మన వెంపటాపు సత్యం మాస్టర్ కానీ అలాంటి వాళ్ళందరి ఉద్యమాల గడ్డ అంటే ఉత్తరాంధ్ర. ప్రభుత్వ వ్యతిరేకతకి మొట్టమొదటి నిదర్శనంగా నిలబడేది ఆ 3 జిల్లాలు. ఇంకా విశాఖపట్నం వచ్చేవాడికి పోలరైజేషన్ ఎలా ఉంది? గతం మన సంవత్సరాలు దశాబ్దాలు లెక్కేసుకుంటే ఎప్పుడు అలా అనుకుంటే మీరు అలా అనుకుంటే 2019లో ఏమైంది? తట్ట తిరగబడింది. తట్ట తిరగబడిందా లేదా? కాబట్టి నేను అనేది ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏ పార్టీ అయినంతే. నేను అనేది ఎప్పుడు కూడా గతం పునాదుల మీద అంచనాలు వేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజకీయం మారిపోయింది. రాజకీయం మారిపోయి ఏమైంది 2019 ఇప్పుడున్న అందుకే అంటున్నా ఈ 24 ఎన్నికల్లో ఈ దఫా 2024 ఎన్నికల్లో పోలింగ్ ముందు ఎలాంటి గ్రౌండ్ కనిపించింది, పోలింగ్ రోజు ఎలాంటి గ్రౌండ్ కనిపించింది, పోలింగ్ తర్వాత ఎలాంటి గ్రౌండ్ కనిపిస్తుంది, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అఫ్కోర్స్ ఓట్లు ఈవీఎంలో పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎవడో మార్చలేదులే, కానీ ఏదో కొత్త ఏదో జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందంటే పోస్ట్ పోల్ సర్వే కూడా జరిగింది. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనకు ఎలా పడ్డాయి, మన ప్రత్యర్థికి ఎలా పడ్డాయని వాళ్ళలో వాళ్ళు కామన్గా చేస్తారు, డిస్కస్ చేసుకున్నప్పుడు 13వ తేదీ ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీకి హామీ ఇచ్చాడో, ఏదైతే ఎమ్మెల్యేలకి మంత్రులకి చాలా గట్టిగా చెప్పి 90 నుంచి 100 వస్తున్నాం, 130 వస్తున్నాం అని చెప్పింది, ఇది భ్రమలు తేలిపోయాయి 14వ తారీఖు నుంచి. అందుగురించే 15వ తారీఖున ఆయన క్యాడర్ని మళ్ళీ 15 రోజులు కీపప్ చేయడం కోసమే 151 అని చెప్పాడు. నిజంగా 151 వైసీపీకి వచ్చేటట్టయితే రాయలసీమ జిల్లాల నుంచి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క సత్యబాబు మినహా మిగతా ఏ రాష్ట్ర మంత్రి విజయం గురించి మాట్లాడలేదు. రాజకీయమైన పాయింట్ మీరు ఇక్కడ గమనించండి. రాయలసీమ నుంచి ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఒక కమ్యూనిటీ పరంగా తీసుకుంటే రాయలసీమ రెడ్డిలో 49 స్థానాలు గెలిచిన రాయలసీమలో ఇంకా మీకు ఎక్కడ ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రవీణ్ గోదావరి జిల్లాలు కూడా ఎత్తాడు. కాబట్టి ఉత్తరాంధ్రలో తను చెప్తున్నది 6 నుంచి 7 స్థానాల 7-8 స్థానాలు ప్రవీణ్ 25 వరకు చెప్తున్నమాట. 34లో 22 నుంచి 25 వరకు ఉంటాయి అనేది తన అంచనా. నేను చెప్పాను అనుకోకండి. 2021 సెప్టెంబర్ నుంచి మీరు 25 చెప్తున్నారు, అదే చెప్తున్నాను. అంటే 34లో 25 ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఇంకేదైనా ఒప్పితే 29 వరకు వెళ్ళొచ్చని చెప్పాను. అవును. మీకు ఇవాళ విశాఖపట్నం జిల్లాలో అంటే బైఫర్కేటెడ్ విశాఖపట్నం జిల్లా